కవిత కష్టాలైతే వీడుతున్నట్టుగా అనిపించట్లేదు. తాజాగా ఆవిడ విచారణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధికారులు 4వ రోజున బుధవారం కూడా విచారించారు. మద్యం విధానం కూర్పు అమలు, సౌత్ గ్రూప్ కిక్ బ్యాక్లకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయంలో కవితతో భేటీ అయ్యి సుమారు గంట సేపు మాట్లాడారు. శుక్రవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు సంబంధించి న్యాయవాది మోహిత్ రావుతో కలిసి చర్చించారు. మరోవైపు కవిత పిఎలైన రాజేష్ రోహిత్ రావులని బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈడీ అధికారులు విచారించారు. జప్తు చేసిన వాళ్ళ ఫోన్లకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. మరొకవైపు మద్యం విధానం కుంభకోణం కేసులో నిందితుడైన హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు 5 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి 2023 జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడానికి సవాల్ చేస్తూ అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. అభిషేక్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ 2022 అక్టోబర్ 9 నుంచి కస్టడీలో ఉన్నారని చెప్పారు. పిటిషనర్ భార్య అనారోగ్యంగా ఉన్నారంటూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి అనుమతిస్తామని, అయితే ట్రయల్ కోర్టు విధించిన షరతులు పాటించాలని ధర్మాసనం పేర్కొంది. ఈడీ అధికారులతో టచ్లో ఉండేందుకు వీలుగా ఫోన్ నెంబర్ ఇవ్వాలి, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, స్వస్థలం హైదరాబాద్ సందర్శించడం మినహా దేశ రాజధాని ప్రాంతాన్ని వీడి వెళ్లరాదని చెప్పింది. తదుపరి విచారణ 5 వారాల పాటు వాయిదా వేసింది.